అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? వ్యాపార దక్షత. సుకేతు పట్టణంలో మందారగుప్తుడనే ధనిక వర్తకుడు ఉండేవాడు. అతడికి కొడుకులు లేరు. ఒక్కగానొక్క కూతురు, పేరు వత్సల. ఆమెకు తగినవాణ్ణి చూసి వివాహం చేసి అల్లుడికి వ్యాపారం అప్పచెప్పి విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు మందారగుప్తుడు. ఈ విషయం అతడు భార్యతో సంప్రదించగా ఆమె తన తమ్ముడు కుమారుడైన కుందనుడు వత్సలకు తగినవాడని అంది. మందారగుప్తుడు తన చెల్లెలి కొడుకు చంద్రపాలుడు తగినవాడని బదులు చెప్పాడు. ఆ సమయంలో ఎంతో కాలంగా మందారగుప్తుడి దగ్గర పనిచేస్తున్న మంజీరకుడనేవాడు అక్కడే ఉన్నాడు. వాడు యజమానితో, అయ్యా, నేను తమకు సలహా ఇవ్వగలిగినంత సమర్థుణ్ణి కాను. అయినా తమరు అపార్థం చేసుకోకపోతే ఒక చిన్న సలహా ఇవ్వదలిచాను అన్నాడు. నీ సలహా ఏమిటో చెప్పు అన్నాడు మందారగుప్తుడు. అమ్మాయికి భర్త కాదగినవాడు, మీ వ్యాపారాన్ని చక్కదిద్దుకోగల నేర్పరి అయి ఉండాలని మీరిద్దరూ అభిప్రాయపడుతున్నారు. అలాంటప్పుడు కుందనుడికి చంద్రపాలుడికి ఒక పరీక్ష పెడితే ఎలా ఉంటుంది అన్నాడు మంజరీకుడు. ఏమిటా పరీక్ష అని అడిగాడు మందారగుప్తుడు. వాళ్ళిద్దరినీ సువర్ణదేశం పంపుదాము. అక్కడ ఏ తరహా వ్యాపారానికి అవకాశం ఉన్నదో తెలుసుకొని వస్తారు. దాన్ని బట్టి మనం వాళ్ళ వ్యాపార దక్షతను అంచనా కట్టవచ్చు అన్నాడు మంజరీకుడు. సువర్ణదేశంతో వ్యాపారమా? ఆ దేశం పేరులో మాత్రమే సువర్ణం ఉంది. వర్షాలు లేక 2 ఏళ్లుగా ఆ దేశ ప్రజలు కాటకంతో బాధపడుతున్నారు అన్నాడు మందారగుప్తుడు. అయ్యా, ఆ కారణంగానే మనము ఆ ఇద్దరినీ సువర్ణదేశం పంపబోతున్నాము. తతిమా దేశాల్లో ఉన్న వ్యాపార అవకాశాలు ప్రతి వ్యాపారస్తుడికి తెలిసినవే. కరువుతో అలమటించిపోతున్న ఆ దేశంలో ఇప్పుడు కానీ లేక ముందు కానీ ఎలాంటి వ్యాపార వస్తువులను లాభసాటిగా అమ్మవచ్చు, అది ఆ ఇద్దరూ తెలుసుకురావలసిన సంగతి అన్నాడు మంజరీకుడు. ఈ పరీక్ష మందారగుప్తుడికి నచ్చింది. అతడు కుందనుణ్ణి చంద్రపాలుణ్ణి సువర్ణదేశానికి పంపించాడు. కొన్ని రోజుల తరువాత వాళ్ళిద్దరూ అక్కడి నుంచి తిరిగి వచ్చారు. మందారగుప్తుడు మంజరీకుడికి కబురు చేసి అతడు రాగానే ముందుగా కుందనుణ్ణి సువర్ణదేశంలో వ్యాపారానికి ఎలాంటి వస్తువులు లాభసాటిగా గలవో చెప్పమన్నాడు. అసలేదైనా కొత్త వ్యాపారం ప్రారంభించదలిస్తే అందుకు సువర్ణదేశాన్ని మీరెందుకు ఎన్నుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు. అక్కడి పరిస్థితులు మనం విన్నదానికంటే భయంకరంగా ఉన్నాయి. అయినా మనం వ్యాపారం చెయ్యదలిస్తే ఆ దేశానికి ధాన్యాలు మొదలైన తిండి పదార్థాలు పంపటం బాగుంటుంది. వాటికి అక్కడ ఎంతైనా గిరాకీ ఉంది. లక్షలకు లక్షలు లాభాలు గడించవచ్చు అన్నాడు కుందనుడు. మందారగుప్తుడు తరువాత కుందనుణ్ణి ప్రశ్నించినట్టే చంద్రపాలుణ్ణి ప్రశ్నించాడు. అందుకు చంద్రపాలుడు, సువర్ణదేశంతో వ్యాపారం చెయ్యాలన్నదే మీ ఉద్దేశ్యం అయితే అందుకు మనం తక్షణమే తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. అక్కడ ఇప్పుడు చింకి పాతలు కట్టుకుని తిరుగుతున్న వాళ్లే తప్ప శుభ్రమైన బట్టలు ధరించినవాడు ఒక్కడు కూడా కనిపించలేదు. వ్యాపార విషయాల్లో ఎన్నో లోతుపాతులు తెలిసిన మీకు ఇంతకన్నా ఎక్కువ వివరించనవసరం లేదనుకుంటాను అన్నాడు. మందారగుప్తుడు వాళ్ళిద్దరినీ పంపివేసి మంజరీకుడితో, చెల్లెలి కొడుకని ఒకప్పుడు చంద్రపాలుడిపై ప్రేమాభిమానాలున్న మాట నిజం. కానీ సువర్ణదేశంలోని కాటక పరిస్థితి చూశాక కూడా వాడు వస్త్ర వ్యాపారమంటూ మాట్లాడటం వింతనిపిస్తోంది. అలాంటి అవివేకికి నా కుమార్తెనివ్వదలచలేదు. ఈ పరీక్ష కుందనుడి నిజ సామర్థ్యాన్ని, వ్యాపార దక్షతను బయటపెట్టింది. అతన్ని నా అల్లుడిగా చేసుకుంటాను అన్నాడు. మంజరీకుడు ఎంతో వినయంగా కుందనుడు చంద్రపాలుల సమర్థతను అంచనా కట్టే విషయంలో
మీరీ వేళ ఎందుకనో పొరబడినట్లు కనపడుతున్నట్లుంది. ఈ పరీక్షలో నెగ్గినవాడు చంద్రపాలుడని నా నమ్మకం అన్నాడు. మందారగుప్తుడు ఎక్కడలేని ఆశ్చర్యం కనబరుస్తూ, అదెలా, కొంచెం వివరంగా చెప్పు అన్నాడు. ఎదురుగా కనపడుతున్న సాధక బాధలను ఏ సాధారణ వ్యాపారి అయినా గుర్తించగలడు. కానీ భవిష్యత్తులో లభ్యమయ్యే అవకాశాలను ముందుగా అంచనా కట్టడంలోనే వ్యాపార దక్షత బయటపడుతుంది. కుందనుడి సంగతి చూడండి. అతడు ప్రస్తుతం సువర్ణ దేశంలో ఉన్న వ్యాపార అవకాశాలనే చూడగలిగాడు. అందులోనూ పెద్ద పొరపాటు చేశాడు. మనం ఈ దేశం నుంచి ధాన్యం వగైరా తిండి పదార్థాలను ఆ దేశానికి పంపడానికి రాజానుమతి లభించదు. ఒకవేళ సాహసించి మనం రహస్యంగా పంపినా ఆకలి దారిద్ర్యంలో ఉన్న ఆ దేశ ప్రజలు వాటికి ధనం చెల్లించి కొంటారనేది కల్లా. మనం పంపేవి దోపిడీ అయి మనకు చిల్లిగవ్వ కూడా మిగలదు అన్నాడు మంజరీకుడు. మందారగుప్తుడు అవునన్నట్లు తలాడించి, చంద్రపాలుడి సలహా మేరకు మనం అక్కడికి వస్త్రాలు పంపినా అంతే జరుగుతుంది కదా అన్నాడు. చంద్రపాలుడు ఆ దేశంతో వస్త్రాల వ్యాపారం ఇప్పుడే ప్రారంభించమనలేదు. అందుకు తగిన ఏర్పాట్లు తక్షణం ప్రారంభించాలన్నాడు. అంతేకాక మీ వ్యాపార దక్షత తెలిసినవాడు కనుక వివరాలు చెప్పనవసరం లేదని కూడా అన్నాడు. అతడి అభిప్రాయం తెలుస్తూనే ఉంది. మన పట్టణంలో ఎందరో మంచి నేతగాళ్ళున్నారు. తగినంత గిరాకీ లేక వాళ్ల మగ్గాలెన్నో ఇప్పుడు మూతపడి ఉన్నాయి. మనం చౌకలో నాణ్యమైన బట్టలు వాళ్ల చేత తయారు చేయించేందుకు పూనుకోవాలి అన్నాడు మంజరీకుడు. మందారగుప్తుడు ఎంతో కుతూహలంగా, అవును, కానీ ముందు ఆ దేశంలో కరువు కాటకాలు పోవాలి కదా అన్నాడు. ఏ దేశంలోనూ వానలు ఏళ్ల తరబడి కురవకపోవడం అంటూ జరగదు. 4 చినుకులు పడి పరిస్థితి మెరుగుపడిన నాడు సువర్ణదేశపు ప్రజలు తమ చింకిపాతల్ని తప్పగా అసహ్యించుకుంటారు. మనిషి తిండి తరువాత ముఖ్యంగా కోరేది బట్టలే కదా. అందువల్లనే సూక్ష్మబుద్ధి కల చంద్రపాలుడు తమకలాంటి సలహా ఇచ్చాడు అన్నాడు మంజరీకుడు. దానితో మందారగుప్తుడికి చంద్రపాలుడి బుద్ధి ఎంత చురుకైనదో అర్థమైపోయింది. అతడు కుమార్తె వత్సల వివాహం చంద్రపాలుడితో అతి వైభవంగా జరిపించాడు. చంద్రపాలుడు 1-2 సంవత్సరాలలోనే తన వ్యాపార దక్షత ఎలాంటిదో అత్తమామలకు రుజువు చేశాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.